ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఆకాశమున తన మంచి ధననిధిని తెరచును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. మొదటి మాట ఏంటంటే, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ధన సమృద్ధి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం బీదవాడు కాదు. అయితే ఆయన తన మంచి ధననిధిని ఎందుకు తెరుస్తాడని వాక్యం అంటుంది. అయితే ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చూసినట్టయితే, క్రీస్తు యేసు మహిమైశ్వరులు మీ ప్రతి అవసరము తీర్చబడుతున్న వాక్యం ఉంటుంది. కాబట్టి కుమారులంగా ఉన్నటువంటి మన ప్రతి అవసరము తీర్చడానికి ఆయన తన ఐశ్వర్యాన్ని ఉపయోగిస్తాడని వాక్యం సెలవిస్తుంటుంది. అంత మాత్రమే కాదు, మరొక మాటను కీర్తనలో గమనించినట్టయితే, నా గిన్నె నిండి పొల్లుచున్నదని దావీదంటాడు. దేవుని యొక్క ఉద్దేశం తన పిల్లలు సమృద్ధిని కలిగి ఉండాలి. అనగా వారు సమృద్ధిని కలిగి ఉండడం అంటే వారికి ఉండడం మాత్రమే కాదు, కానీ వారు వేరొకరికి ఇచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క అభిప్రాయం. కాబట్టి ఉదయకాల సమయం నీ కొరతల గురించి కొదవల గురించి చింతించకు, ఎందుకంటే సమృద్ధి గల దేవుని నువ్వు కలిగి